రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా అయిన సెక్షన్ 22A అంశంపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. కష్టార్జితంతో పూర్తి న్యాయబద్దంగా కొనుగోలు చేసిన కొందరి ప్రైవేట్ ఆస్తులు కూడా సాంకేతిక పొరపాట్ల వల్ల 22A నిషేధిత జాబితాలో చేరినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఇక ఈ రకమైన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 180059947888 అనే టోల్ ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి తెలిపారు. బాధితులు ఈ నంబర్కు కాల్ చేసి తమ సమస్యలు ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు. 22A జాబితాలో ఆస్తులు ఉన్నవారు ఎలాంటి అభద్రతా భావానికి గురి కావాల్సిన అవసరం లేదని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. 18005 టోల్ ఫ్రీ నెంబర్ అండి. 18005 994788. మళ్ళా రిపీట్ చేస్తున్నాను. 18005 994788. ఇది టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైతే న్యాయబద్ధంగా వారి కష్టార్జితంతో సంపాదించుకున్న ఆస్తులున్నాయో, నేను కూడా చూశాను, కొంతమంది మీడియా మిత్రులు చెప్పి రాసిన దాన్ని చూశాను. ఒక చిరు ఉద్యోగి 100 గజాలు 110 గజాలు దాని రిజిస్ట్రేషన్కి నేను ఏదో ట్రాన్సాక్షన్ కోసం అమ్ముకోవటానికి పోతే నా ప్రాపర్టీ నిషేధిత జాబితాలో ఉందని. పాపం తను అనే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే తను 6 కాలం కష్టపడి సంపాదించుకున్న ఆ ప్రాపర్టీలో తను పూర్తి సర్వాక్కులో ఉన్నా అనుకున్న టైంలో ప్రభుత్వం దాని నిషేధిత జాబితాలో ఉన్నదన్నప్పుడు డెఫినెట్ గా తను ప్యానిక్ పోయే దాంట్లో అర్థం ఉంది. అటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండొద్దని ఎవ్రీ వీక్ ఈ ఉన్నతాధికారుల కమిటీ సమీక్షిస్తుంటుంది. టోల్ ఫ్రీ నెంబర్లో కంప్లైంట్ స్వీకరిస్తుంటాం. రిటర్న్ పూర్వకంగా మీరిచ్చే కంప్లైంట్లు స్వీకరిస్తుంటాం.